ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చాను. నేను కాదు ఎవరైనా చేసి కూతురు లేపి నేను కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతాడు, రాత్రి 2 గంటలు చెప్తాడు. అది ఎమ్మెల్యే ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయింది. మేము పల్లెనే చేస్తాం అండి, ఫోన్ బజార్లో చేస్తాము, తమాషగా చేస్తాం. ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకు స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి, ఈ పైరు చేయి, నాకు అదే చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తారు. ఇంకా మాలాంటి వల్ల కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది. మేము వేరే ఉండే నా నిర్ణయానికి ఏమైతే నైట్ అయితే ఉన్నాయి. జంగల్లో ఉన్నాం, జంగల్లో పడుకుంటాము. కూడా తప్పుడు అర్థం పరిస్థితి ఏం నచ్చగానే నమ్ముతూ కూడా వస్తాం. ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎప్పుడు చెప్పుకోవాలి మాట్లాడాలి. అది మొక్కలు పోయి మొదటి అమ్మ ఈ వయసులు పోయి విసుగొచ్చా నిర్ణయం తీసుకున్నాయి. ఇంటికి బయలుదేరేటప్పుడు దెబ్బలు లేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చినాను. 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్మ చేతి పడుతాయి. తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోడు ఎవడుగా. రైట్, విన్నారు కదా ఎవరైనా పోచారానికి సంబంధించి ఈ పోచారానికి సంబంధించి బాన్స్వాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యేనే, గతంలో ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషికి రెడ్ కార్పెట్ పరిచి మరి కేసీఆర్ గారు స్వాగతం పలుకుతుండే. భూమిపుత్రుడు అని పేరు పెట్టేళ్ళు అద్భుతంగా గౌరవించింది బీఆర్ఎస్. చాలా పెద్ద హోదానిచ్చింది బీఆర్ఎస్. ఈయన వయస్సు, ఈయన అనుభవానికి చాలా గొప్పగా కూడా నిజంగా ఆయన జీవితాంతం బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉన్నా తప్పులేదు. కానీ ఏం చేసిండు? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోగానే వాళ్ళ వారసత్వ రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ ఆస్తుల అవసరాల కోసం మరేదైనా కారణం కావచ్చు, కానీ బయటికి చెప్పేది మాత్రం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే నేను పార్టీ మారాను. ఈరోజు పార్టీ మారిన తర్వాత కనీసం ఆయన మంత్రులను గెలవలేని పరిస్థితి, ముఖ్యమంత్రిని గెలవలేని పరిస్థితి, ఊరికే తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటి అంటే మంత్రికి 20 సార్లు చెప్పిండట మా నియోజకవర్గానికి సంబంధించి నిధులు మంజూరు చేయమంటే అసలు పట్టించుకున్న పాపాన కూడా లేడట. ఇదే పెద్ద మనిషి ఈరోజు మళ్ళాడ కూకొని నేను సీఎంకి ఇప్పటికే 20 సార్లు చెప్పినా, మంత్రులకు 20 సార్లు చెప్పినా, ఈ వయసులో నేను తిరగాలనా, వాళ్ళ పోవాలన్నా, వాళ్ళ దగ్గర పోయి దండం పెట్టాలన్నా, బాంచాలని చెప్పాలన్నా, నా వయసు ఏంది, నా అనుభవం ఏంది, నేను మంత్రిగా పనిచేసినా, గిదేనా మీరు ఇచ్చే విలువ అంటూ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ పెద్ద మనిషి బాధపడుతున్నాడు. అసలు నేను ఎవరు, ఏ పార్టీ మీద గుర్తు మీద గెలిచిండు, ఎక్కడికి పోయిండు, దాని తర్వాత మళ్ళీ ఎట్లా గెలిచిండు, మళ్ళీ ఏ పార్టీలో పోయిండు, అందరికీ తెలిసిన విషయమే కదా. ఏం అవసరం వచ్చిందండి నాకు అర్థం కాదు ఈ వయసులో పార్టీ మారి. ఇప్పుడు ఏమైంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని చీకొడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని దగ్గర రానిత్తలేరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అసలు ఎవరు కూడా, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఆహా ఉన్నదా, ఎప్పుడు పోతుందయ్యా అని అడిగే వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉన్నది. నేను ఈ మధ్యకాలంలో గ్రౌండ్లో పూర్తిగా కూడా తిరుగుతున్నా కాబట్టి చెప్తున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో నుండి దిగుతుందో ఆ వార్త మీ టీవీలో నేను చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్న వాళ్ళ సంఖ్య గణనీయంగా 100% ఉన్నది. ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలని కానీ, ఈ ప్రభుత్వం పరిపాలన చేయాలన్న వారి సంఖ్య అసలు పట్టించుకునే వాళ్ళే వద్దు అంటున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పార్టీ మారిన తర్వాత వారి యొక్క జీవితం మారలే, పార్టీ మారిన తర్వాత వాళ్ళ నియోజకవర్గ రూపురేఖలు మారలే, పార్టీ మారిన తర్వాత మంత్రి పదవి లేదు, ఏమున్నది ఏదో ఒక గౌరవ సలహాదారు అని చెప్పేసి అయిపోయిందో పోస్ట్ ఇచ్చిళ్ళు పక్కన పెట్టేసి అంతే కదా. అంతకు మించి ఇంకేం చేస్తారు? ఇప్పుడు ఏది పోచారం గారు మాట్లాడిన మాటకు వాళ్ళ పార్టీ నేత ఏం మాట్లాడుతాడు, పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాటలకు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరో అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒకసారి ఇన్ని ఏమంటాడు. అభివృద్ధి ఆకాంక్షించిన నాయకుడు కొద్ది ఇబ్బందులు అవుతుండొచ్చు, అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నాను. ఏం అర్థం చేసుకుంటారా అండి? వీళ్ళకేమన్నా పూట గడతలేదా?
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 3 పూటలు తింటలేరా? మంత్రులు 3 పూటలు తింటలేరా? ఎమ్మెల్యేలు 3 పూటలు తింటలేరా? ఒక ఎమ్మెల్యేనైతే అహంకారంగా మాట్లాడతాను. ఇప్పుడు ఆయన కథ కూడా చెప్తా కానీ ఇప్పుడు వీళ్ళ జీవితాలు మంచిగా పూనపాన్పు లెక్కనే ఉన్నాయి. ఎందుకంటే లగ్జరీ కార్లు, గన్మెన్లు, సెక్యూరిటీ, ఏసీలు, గీసీలు, అధికారిక బంగ్లాలు, అలా పనిచేసేటోళ్ళు మా వాళ్ళే అందరూ. మేమేమో పేదరికంగా మగ్గిపోతున్నాం. వాళ్ళ ఆస్తులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకళ్ళ షూ ఖరీదట నేను నిన్ననే విన్నా 2,50,000 ఎమ్మెల్యేనో మరి మినిస్టరో ఆయన మంత్రి ఎవరో నాకు తెలియదు కానీ 2,50,000 రూపాయలట. ఇంకొక ఆయన షర్టు ఖరీదు ₹1,00,000. ఇంకో పెద్ద మనిషి మొన్ననే ఎమ్మెల్యే అయ్యండు కొత్తగా. ఆయన ఏకంగా BMW కారు, ఆడి కారు, రేంజ్ రోవరు, ఒక ఫామ్ హౌజు, విల్లా, అబ్బబ్బబ్బబ్బబ్బా ఆయన ఆస్తులు చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇక ఇంకొక ఆయన మొన్ననే ఎమ్మెల్యేగా అయిండు. ఏకంగా ఎట్లా అంటే ఇంద్రభవనం లాంటి ఇల్లుగా ఇచ్చాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అనతి కాలంలోనే అభివృద్ధి చెందిలు. మరి ఆ పైసలు ఎక్కడి నుండి వచ్చినాయి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పేరుతో కూల్చివేతలు జరుగుతున్నాయి కదా. మరి ఆ భూములన్నింటినీ పూర్తి స్థాయిలో వేలం వేస్తారా? భూములను లేకపోతే ప్రైవేట్ కంపెనీలకు ఇస్తారా? అందులో వచ్చిన పైసలతోని ప్రజలకు న్యాయం చేయొచ్చు కదా. చేయలేని పరిస్థితి. అంటే పోచారం శ్రీనివాసరెడ్డిని పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్కకు జరిపింది. ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఆలోచనలో చాలామంది ఉన్నారని మళ్ళీ చెప్పిన. కాంగ్రెస్ పార్టీ నుండి నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 22 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు ఈ పార్టీ మారదామా, ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి స్వస్తి చెప్తామా అనే కోణంలో ఉన్నారు. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా కూడా నిలదీసే పరిస్థితి అది నా నోటనే వస్తుంది, నా గొంతుక నుంచే వస్తుంది. ఖచ్చితంగా చాలా సందర్భాలలో కూడా చెప్పినా, నేను ఇప్పుడు కూడా చెప్తున్న పరిస్థితి అదే. సో మొత్తానికి ఈ పరిస్థితి ఇట్లుంటే ఇక ఇంకొక పరిస్థితి నేను ఎక్కడ విన్నా. ఆయన పెద్ద మనిషి, మరి ఎవరో ఏందో నాకు కూడా తెలియదు. ఒక్కసారి గీన మాట ఎన్నుర్రి. మొన్నటికి మొన్న పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇక్కడ కనబడుతున్న ఈ మనిషి ఉన్నాడు కదా, ఈ పెద్ద మనిషి ఇప్పుడు ప్రస్తుతం రామగుండానికి సంబంధించిన ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు. మొన్న ఏది నిండు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మా దగ్గర లేడా, కండలు తిరిగిన నాయకులు ఉన్నారు, ఆ కండలు తిరిగి మేము ఒక్క గుద్దుతే అవతల పడతారు, అంత గట్టిగా ఉన్నారు, లేవా ఏడున్నామే మక్కాల్సిన ఏడున్నాడు అనగానే లేచి నిలబడ్డాక మరి ఒక్కటేసారి ఆయన భూమి నుండి ఆకాశంలోకి వెళ్ళిపోయిండు, లేకపోతే అంతర్గ్రహం ఏది అంగారక గ్రహమో, బుద్ధుడి గ్రహమో, శుక్రగ్రహమో, లేకపోతే శని గ్రహమో వేరే గ్రహానికి వెళ్ళిపోయిండో ఏందో నాకు తెలియదు. కానీ ఏకంగా ఆయన మాట్లాడే భాషలు చూస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే మీరు రాజీనామానన్న చేయాలి, ఇగో ఇక్కడ కనబడుతున్న వ్యక్తిని అరెస్ట్ అన్న చేయాలి. రెండిట్లో ఏదో ఒకటైతే జరగాలి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించిన ఈరోజు పండుగ రోజు. ఈ పండుగ రోజు ఖచ్చితంగా కూడా ఈ ఎమ్మెల్యేను అరెస్ట్ అయినా చేయాలి, కేసులు పెట్టాలి, అరెస్టు చేసి జైలు పంపించాలి. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష ఏంటి? ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడై ఉండి ఆయన మాట్లాడిన భాష ఏంటండి? ఎంత ఘోరం! ఒకసారి మీరే వినండి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ వినండి. వినబడ్డదా? అడ్డంగా నరుకుతాడట. మరి మేము ఆ రోజు వార్తలు చదువుతా అంటే కామెంట్లలో ఎవరో భూతు పురాణం మొదలు పెడితే దాని గురించి చదివితే CCS పోలీస్ స్టేషన్లో FIR నమోదవుతుంది. ఈరోజు ఆ FIR నమోదు చేసిన ఆఫీసర్ని అడుగుతున్నా, అయ్యా నువ్వు అన్నమే కదా తినేది, ఈయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ సభ్యుడు మమ్మల్ని నరుకుతా అంటుండు, ఈ తెలంగాణలో నరుకుతా అని బెదిరిస్తుండే ఎమ్మెల్యే. మరి అదే ఇంకుతోని ఈయన మీద FIR నమోదు చేస్తారా? ఆ రోజు 100కు పైగా పోలీసులు మొత్తం నా ఆఫీసును చుట్టుముట్టి అష్టదిగ్బంధనం చేసి అరెస్టు చేసే ప్రయత్నం మొదలుపెట్టిలు కదా. ఈరోజు నేను అదే వ్యక్తిని నేను మళ్ళీ అడుగుతున్నా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒంట్లో సావకపోతే, రక్తం ఉడికి రక్తమే అయితే, పౌరుషమే ఉంటే, తెలంగాణ గడ్డ మీదనే ఉంటే ఈయనను కూడా అదే రేంజ్లో అరెస్టు చేయరు. ఎందుకంటే నరుకుతా అన్నాడు అంటే బెదిరించిండు. అటెంప్ట్ మర్డర్ ఎత్తారా, లేకపోతే బెదిరింపుల కింద ఎత్తారా, నువ్వు ఏ కేసు పెడతావో, ఏ సెక్షన్ పెడతావో, కానీ ఇగో ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా 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 నేను చెప్తున్నా కదా, ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చాలా 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 విపత్తు. చాలా మంచిది కాదు. వీళ్ళొద్దు మనకు. ఇలాంటి వ్యక్తులను ఎన్నికల ముందు గెలవక ముందు ప్రజాక్షేత్రంలో పోయి కన్నీటి పర్యటమై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అధికారం రాకముందుకు అట్లుండే. ఇలా అధికారం వచ్చిన తర్వాత ఆయన ఆహబాహాలైంది, ఆయన మాట్లాడే తీరెవరు?
మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ అట మాట్లాడే భాష ఏంది, నరుకుతా అంటుండడు. ఇక ముఖ్యమంత్రికే వదిలేస్తున్నా, మీ రాష్ట్ర డీజీపీ పోలీస్ వ్యవస్థ మీద వైఆర్టీవీలో వార్తలు చదివే జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను ఇతన్ని అరెస్టు చేయకపోతే మీ డిపార్ట్మెంట్ మీద నాకున్న గౌరవాన్ని కోల్పోతారు. ఇది ఫిక్స్. నేను చెప్తున్నా, ఇక మీరు మళ్ళీ అరెస్టు చేస్తాం, కేసులు అంటాం, అది ఇది అని వస్తే మాత్రం నేను ఒప్పుకోను. నేను పోలీస్ వ్యవస్థనేనమ్మా, నాకు పోలీస్ వ్యవస్థే అవసరం లేదు, నాకు పోలీస్ డిపార్ట్మెంటే అవసరం లేదని చెప్తా, బాధ్యతగా చెప్తా. ఇలాంటి వ్యక్తి బహిరంగ ప్రదేశాలలో సభలో నరుకుతా అంటాడు. మరి ఇలాంటి వ్యక్తిని ఏ సెక్షన్ కింద పెడతారు, ఎట్లా అరెస్ట్ చేస్తారు? అసెంబ్లీ స్పీకర్ ఎంబటే ఈయనను పూర్తి స్థాయిలో కూడా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడి నుంచి సస్పెండ్ చేయాలి, ఈయనను సస్పెండ్ చేయాలి. మరి ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు అనేది నేను కూడా వేచి చూస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటితో ఇగో మంత్రి శ్రీధర్ బాబు నిన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలా మంది బెదిరిస్తూ ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి రెండు మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు అక్కడున్న సోదరులు వారి వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది.